చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఎంపీ మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయించారని మండిపడ్డారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ప్రజలకు ఇచ్చిన హామీలపై పార్లమెంట్లో కూటమిని ఎక్కడ నిలదీస్తారోననే భయంతోటే అరెస్టు చేయించారని ఫైర్ అయ్యారు. మిథున్ రెడ్డిపై పెట్టిన కేసు నిలబడదని, కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెప్పారు వేణుగోపాలకృష్ణ. ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలుపుకోలేని, పోషించుకోలేని ఒక దౌర్భాగ్య స్థితిలో ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మొదటి రోజు శ్వేతపత్రాలు కానీ, తిరుపతి లడ్డు కానీ, బోట్లు కానీ, ఇవాళ నెల ఇవాళ ప్రజల్లో బాబు షూరిటీ మోషన్ గ్యారంటీ ప్రోగ్రాం ప్రజలకు చిచ్చుకుపోతున్నటువంటి తరుణంలో నింద వేయాలి. ఏమి నింద? నిరూపణ కాని నింద. అందులో ఎక్కడైనా సాక్ష్యాలు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా? ఇది డబ్బు ఎక్కడికో దుబాయ్ వెళ్ళిందంటాడు ఒకసారి, సౌత్ ఆఫ్రికా వెళ్ళిందంటారు ఒకసారి, ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఒకసారి ఎలక్షన్లో ఖర్చు పెట్టేశారంటారు ఒకసారి, దీనికి అంతా మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారికి చేరిపోయిందంటారు ఒకసారి. అమాయకుల్ని అంటే ఉద్యోగుల్ని బెదిరించి భయపెట్టి వాంగ్మూలాల ద్వారా కేసు నిర్మాణం అనేటువంటిది ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ నిలవదు. ఏమీ లేనటువంటి దానికి ఇవాళ ప్రత్యేకంగా మిథున్ రెడ్డి గారిని ఈరోజు అరెస్ట్ చేయడానికి గల కారణం ఏమిటంటే పార్లమెంట్ సమావేశాలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ తతంగం అంతా, ఇదేదైతే అరాచకమైనటువంటి పాలన సాగుతున్నారో, చట్ట విరుద్ధంగా పరిపాలిస్తున్నారో, దీనిని పార్లమెంట్లో గట్టిగా వాణి వినిపించగల నాయకుడు మిథున్ రెడ్డి గారు. ఆయన వాణి వినపడకూడదు. ఎందుచేత? ఈయనలో ఒక భయం ఉంది. సంపద సృష్టిస్తాననే అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసగించినటువంటి మొట్టమొదటి శ్రేణి నాయకుడు చంద్రబాబు అని పార్లమెంట్లో చర్చ జరిగితే తట్టుకోలేని స్థితిలో ఈ అరెస్టు జరిగింది. మిథున్ రెడ్డి గారు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు.